ఏదైనా వాక్య ధ్యానం కొరకు 98వ కీర్తన 6వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సర్వమానవాళికి ఆయన రాజై ఉన్నారు. రాజులు ఎందరో దేశాలను పాలించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజై ఉన్నటువంటి దేవుడై ఉన్నారు. అట్టి గొప్ప దేవుని సన్నిధిలో ప్రతి విశ్వాసి సంతోషధ్వని చేయుట అనేది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. అనేక మంది ప్రభువు సన్నిధిని అశ్రద్ధ చేస్తూ ఆయన మన జీవితాల కొరకు చేసినటువంటి త్యాగాన్ని, చూపినటువంటి ప్రేమను మరచి లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనేక మంది తమ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి జీవితం అది ఎంతమాత్రం కూడా మనకు మంచిది కాదు. ఆయన చేసినటువంటి అనేక ఆశ్చర్య కార్యాలను బట్టి నిశ్చయంగా మనము ఆయన సన్నిధిని సంతోషధ్వని చేయాలి. అనగా ఆయనను స్తుతించాలి, ఆయన సన్నిధిని ప్రార్థించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన మాటలు విని మనం ఆయన సన్నిధిలో మహిమపరచాలి. పూర్వపు భక్తులు అలానే నేటి కాలపు విశ్వాసులు కూడా ఈ విధమైనటువంటి బాధ్యతను వహించటంలో వారు చూపినటువంటి ఆసక్తి ఎంతో గొప్పది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో 28వ వచనాన్ని చదువుదాం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరిగెను అని. అలానే 30వ వచనంలో దావీదును దీర్ఘదర్శియుగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు హిజ్కియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో మందిరములో అనగా దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి కార్యాలను గూర్చినటువంటి వివరణ ఇక్కడ తెలియపరచుటను మనం గమనించగలం. నిజమే, వారందరూ కూడా సంతోషముతో ప్రభువునకు స్తోత్రములు గూర్చిన గీతాలు పాడి ప్రభును మహింపరిచారు. నిజమే, ఈ కాలమందు కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకాగ్ని నుండి మనము విడిపింపబడి మోక్షరాజ్యానికి వారసులమగునట్లుగా అనగా నిత్యరాజ్యానికి వారసులమగునట్లుగా ఆయన మన కొరకు చేసినటువంటి కార్యము ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కానిది గనుక నశించుచున్నటువంటి మనల్ని రక్షించుటకే వచ్చిన ఆ దేవుని సన్నిధిని మనము సంతోషధ్వని చేయుట అది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. ఇట్టి విషయాల పట్ల శ్రద్ధ చూపించి దేవుని స్తుతించి ఆరాధించి సంతోషంతో ప్రభువును మహిమపరిచేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు తమ ఆత్మలో బలపరచబడి సంతోషముతో మా రాజైన నీ సన్నిధిని ఆనందించి స్తుతించి కీర్తించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని దర్శించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి, లేవనెత్తండి. దైవజనులను, వారి పరిచర్యను దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటం దినం పొందిన మా ప్రియుల పట్ల ఆశ్చర్యకరమైన మీ కృప చూపించండి. నేటి ఈ పరిశుద్ధ దినం నీ సన్నిధిని మా ప్రియులు కనపడి మీరు వారి కొరకు సిద్ధం చేసిన దీవెనలు పొందుటకే సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమెన్.